నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియో. మనం ఈ ప్రీవియస్ వీడియోస్లో అసలు హెచ్ఐవి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, ఎలా వస్తుంది అనేది మనం చాలా వీడియోస్ చెప్పుకున్నామండి. అసలు హెచ్ఐవి ఉన్న వాళ్ళతో ఉంటే జనరల్గా ఎటువంటి వాటితో ట్రాన్స్మిట్ అవ్వదు అనేది మనం ఈ వీడియోలో చెప్పదలుచుకున్నామండి. సో బేసిక్గా హెచ్ఐవి ఇండివిజువల్తో ఉంటున్నప్పుడు జనరల్గా వాళ్ళు షేర్ చేసుకునే బెడ్స్తో కానీ, లేదంటే వాళ్ళు వాడే యుటెన్సిల్స్తో కానీ, లేదంటే వాళ్ళతో పాటు ఏమైనా గేమ్స్ ఆడుకున్నా కానీ, లేదంటే వాళ్ళతో ఏదైనా కో లివింగ్ అంటే రూమ్స్లో ఉంటున్నప్పుడు కానీ, సో వాళ్ళు వాడే సోప్స్ కానీ, బ్రషెస్ కానీ అట్లాంటి వాటి వల్ల ఈ హెచ్ఐవి డిసీజ్ అనేది ఒక హెల్దీ ఇండివిజువల్లో ట్రాన్స్మిట్ అవ్వదండి. అలాగే ఏదైనా మనం ఈ బార్బర్ షాప్స్కి వెళ్ళినప్పుడు సో వాడే వాళ్ళు సిజర్స్, నైఫ్స్ కానీ అట్లాంటి వాటితో కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువ అండి. సో ఏదైనా వాళ్ళు ఒకవేళ బయట ఏదైనా గ్లాసెస్ కానీ, లేదంటే వాళ్ళు తాగే కూల్ డ్రింక్స్ కానీ కొంతమంది అడుగుతూ ఉంటారు. సో ఏదైనా వాళ్ళు ఒక హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్ తెలియదు, ఏదో పొరపాటున ఏదో వాళ్ళు తాగిన టీ కప్పులో లేదంటే టీ గ్లాస్లో ఏదో మనం తాగాము, మాకు హెచ్ఐవి వస్తుందని కొంతమంది అడుగుతూ ఉంటారండి. అలా కూడా ఏమి డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవ్వదండి. సో దీంట్లో అలాగే కొంతమంది దోమకాటుతో కూడా హెచ్ఐవి అనేది వస్తుందా, సోకుతుందా అని అడుగుతుంటారు. అలా అనుకుంటే ఒకవేళ మస్కిటో బైట్ వలన ఈ హెచ్ఐవి డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అయితే ఈ పాటికి సగం ప్రపంచం అంతా హెచ్ఐవితో నిండిపోయి ఉండాల్సింది. సో ఇది మస్కిటోస్ ద్వారా కానీ, లేదంటే ఇన్సెక్ట్స్ ద్వారా కానీ, లేదంటే ఏదైనా పురుగుల ద్వారా కానీ అలాంటి వాటితో కూడా ఈ హెచ్ఐవి డిసీజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వ్యాధి అనేది సోకదండి. ఎందుకంటే జనరల్గా అది మస్కిటో బోర్న్ డిసీజెస్ అంటే మస్కిటోస్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్ అంటే జనరల్గా ఈ మలేరియా అని, లేదంటే మనకి డెంగ్యూ డిసీజెస్ అని అలాంటివి ఉంటూ ఉంటాయి, ఫైలేరియాసిస్ అని. సో ఆ క్లాసిఫికేషన్లో వచ్చే డిసీజెసే కానీ ఈ హెచ్ఐవి దోమలు కుట్టడం వల్ల కానీ, లేదంటే ఏదైనా కీటకాలు కుట్టడం వల్ల కానీ, లేదంటే పురుగులు కుట్టడం వల్ల కానీ ఈ హెచ్ఐవి డిసీజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్మిట్ అవ్వదండి. అలాగే పార్ట్నర్ ఒక మేల్ లేదంటే ఒక XYZ ఇండివిజువల్స్లో తీసుకుంటే ఒక ముగ్గురు ఉంటే రూమ్లో ఒక అతనికి హెచ్ఐవి ఉంటే జనరల్గా మిగతా పర్సన్స్కి కూడా వస్తుందా అని అడుగుతూ ఉంటారు. సో ఇందాక నేను చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఆ హెచ్ఐవి డిసీజ్ అనేది వాళ్ళతో సహచర జీవనం కోలింగ్తో ఉంటున్నప్పుడు కానీ, లేదంటే వాళ్ళతో పాటు బెడ్ షేర్ అంటే మామూలుగా మనం బ్లాంకెట్స్ కానీ ఇట్లా పక్కన పడుకున్నా కానీ హెచ్ఐవి అనేది ఈ హెల్దీ ఇండివిజువల్లో రాదండి. సో దీంట్లో మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటంటే మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం, డైరెక్ట్ సెక్షువల్ కాంటాక్ట్ వితౌట్ ఎనీ ప్రొటెక్షన్. అలాగే ఏదైనా ఇన్ఫెక్టెడ్ నీడిల్స్ అండ్ సిరెంజెస్ వాడుతున్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా ప్రాపర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరిగినప్పుడు ప్రాపర్గా కొంతమందిలో స్క్రీనింగ్స్ అనేవి ప్రాపర్గా జరుగుతూ ఉండవు. సో అట్లాంటి వాళ్ళలో కానీ ఈ డిసీజ్ అనేది జనరల్గా చాలా నెగ్లిజిబుల్గా ఈ బ్లడ్ స్క్రీనింగ్స్లో కానీ చాలా నెగ్లిజిబుల్గా ఈ డిసీజ్ రేషియో అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుందండి. అలాగే ఐవీస్లో కూడా వస్తుందా అని అడుగుతూ ఉంటారు. సో ఈ ఐవీ ఇంట్రావీనస్ ఇన్ఫ్యూజన్స్ ద్వారా కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువే అని ఈ వీడియోలో మనం చెప్పుకోవచ్చు అండి. డిస్కషన్లో మనం అలా మాట్లాడుకోవచ్చు. అంతేకాని దీంట్లో మెయిన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటంటే డైరెక్ట్ సెక్షువల్ కాంటాక్ట్ వితౌట్ ఎనీ ప్రొటెక్షన్తో పాల్గొంటే వాళ్ళలో ఈ వైరల్ లోడ్ అనేది ఎక్కువగా ఉండుంటే జనరల్గా వైజనల్ సెక్రీషన్స్ ద్వారా ఈ హెల్దీ ఇండివిజువల్లో ఆ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడం అనేది జరుగుతుందండి. అంతేగాని మనం పైన చెప్పిన ఫ్యాక్టర్స్లో మాత్రం ఎటువంటి కండిషన్స్లో ఈ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవ్వదండి. నమస్తే.